హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఒక కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి అయితే తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో పనిచేయడానికి 18,000 జీతం, 12,000 జీతం, అలాగే 10,000 జీతం, అలాగే 8,000 జీతాన్నయితే కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా ఔట్‌సోర్సింగ్ సిబ్బందినైతే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్‌తో పాటు ఈ యొక్క స్కీమ్ అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్‌గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళ, అలాగే శిశు, అలాగే దివ్యాంగ, అలాగే వృద్ధులకు సంబంధించి ఈ యొక్క ఏజెన్సీ అంటే ఏదైతే డిపార్ట్మెంట్లు అనేది ఉన్నాయో వీరు ఈ యొక్క కొత్తగా ఈ యొక్క సఖీ నివాస్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే మహిళలు ఎవరైతే ఉద్యోగాలు అనేది చేస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారో అటువంటి వారందరికీ హాస్టల్ ఫెసిలిటీ అనేది అయితే కల్పించబోతున్నారు. ఈ యొక్క హాస్టల్లో ఉంటున్న మహిళలు ఎవరికైనా సరే పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లలను చూసుకోవడానికి సంబంధించి శిశు సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది సిబ్బందిని అయితే కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేది తీసుకురాబోతున్నారు. అంటే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు అనేది చేస్తూ అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా విద్యార్థులు ఎవరైనా సరే చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులు కూడా ఈ యొక్క హాస్టల్లో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 ఈ యొక్క సఖీ నివాస్ అనే ఈ యొక్క హాస్టల్ అనేది అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న వారు కావచ్చు, ఉద్యోగాలు అనేది చేస్తున్న వారందరికీ ఈ యొక్క హాస్టల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఫుడ్ తో పాటు మనకు ఈ యొక్క హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ధరకే మనకైతే అందజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మీకు పిల్లలు గనుక ఉన్నట్లయితే వారిని చూసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ అయితే మనకైతే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇందులో పని చేయడానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొంతమంది స్టాఫ్ అయితే తీసుకోబోతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 సఖీ నివాసు ఈ యొక్క వర్కింగ్ హాస్టల్స్ అనేది తీసుకురాబోతున్నారు కాబట్టి ఒక్కొక్క హాస్టల్లో 30 మందిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క 30 మందికి సంబంధించి 8 మందిని కేర్ టేకర్స్ మనకైతే అంటే 8 మందిని మనకైతే నిర్ణయించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క 30 మందిని చూసుకోవడానికి ఒక్కొక్క దానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మనకైతే తీసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి టోటల్ గా చూసుకున్నట్లయితే 4 కేటగిరీలుగా మనకైతే డివైడ్ చేయడం జరిగింది. ఇందులో సఖీ నివాస్ కు సంబంధించి ఒక మేనేజర్ ఉంటారు. ఈ యొక్క మేనేజర్ కు 18,000 జీతం అనేది ఉంటుంది. సంవత్సరానికి 2,16,000 రూపాయలు. అలాగే ఈ యొక్క వార్డెన్ అనేది మనకైతే ఒకరు ఉంటారు. ఈ యొక్క వార్డెన్ 12,000 జీతం, అలాగే సంవత్సరానికి 1,44,000 రూపాయల జీతం. అలాగే ముగ్గురు కేర్ టేకర్స్ ఉంటారు. ఈ యొక్క ముగ్గురు కేర్ టేకర్స్ ముఖ్యంగా ఈ యొక్క హాస్టల్లో 30 మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క 30 మందిలో ఎవరికైనా సరే చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క చిన్నపిల్లలను చూసుకునే దగ్గర నుంచి మిగతా అన్ని రకాల పనులు వీరే చేయడం జరుగుతుంది. వీరికి 10,000 రూపాయల జీతం అనేది ఉంటుంది. అలాగే సెక్యూరిటీ గార్డులు ఉంటారు. టోటల్ గా ముగ్గురిని 3 షిఫ్ట్లు మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డ్, 2 సెక్యూరిటీ గార్డులు, అలాగే నైట్ షిఫ్ట్ కూడా మనకైతే వర్కింగ్ లో ఉంటుంది కాబట్టి టోటల్ గా ఒక సఖీ నివాస్ కు సంబంధించి 8 మందిని అయితే ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని మనకు ఉమెన్ డిపార్ట్మెంట్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ వీరికి సంబంధించి ఎంగేజ్ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఉన్నాయో వీటి ద్వారా అవుట్ సోర్సింగ్ సంబంధించిన సిబ్బందిని మనకైతే తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క హాస్టల్స్ మనకు అందుబాటులోకి అనేది రాబోతున్నాయి కాబట్టి ఇందులో ఎవరైనా సరే జాయిన్ అనేది అయినట్లయితే మహిళలు కావచ్చు, లేదా చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, తక్కువ ధరకి మనకి ఈ యొక్క ఫెసిలిటీస్ మనకైతే అందజేస్తారు. ముఖ్యంగా పెళ్లి అనేది అయిన వారు ఉండి వారికి పిల్లలు కనుక ఉన్నట్లయితే వారందరికీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఉద్యోగానికి వెళ్లి తిరిగి వచ్చేంత వరకు మీ యొక్క పిల్లలను మీరైతే చూసుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 సఖీ నివాస్ అంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఒక్కొక్క హాస్టల్లో 30 మందిని మనకైతే తీసుకుంటారు. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 చోట్ల ఈ యొక్క హాస్టల్స్ అనేది అయితే పెట్టబోతున్నారు. ఇది కనుక సక్సెస్ అనేది అయినట్లయితే మనకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరికొన్ని పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క సఖీ నివాస్ స్కీమ్ అనేది ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు వీరికి సంబంధించి ఈ యొక్క స్కీమ్ అనేది అందుబాటులోకి ఉంటుంది. అన్ని రోజుల పాటు వీరికి సంబంధించిన శాలరీలు కూడా మీకు ఖచ్చితంగా ప్రతి నెల మీకైతే రావడం జరుగుతుంది.